ఈరోజు మన బిజీ జీవితాల్లో సైలెన్స్ యొక్క పవర్ ఏంటో తెలుసుకుందామా? ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ పొల్యూటెడ్ సొసైటీలో సైలెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో డిస్కస్ చేస్తాను. ఇవాళ నేను చెప్పబోయే సైలెన్స్ బెనిఫిట్స్ వల్ల ఉపయోగాలు ఏంటో చూడండి. ఒక 6 ఉపయోగాలు ఉన్నాయి. నెంబర్ 1, క్లారిటీ ఆఫ్ మైండ్. సైలెన్స్ అనేది మన మనసుకి రీసెట్ బటన్లా పనిచేస్తుంది అండ్ ఇతర ఆలోచనలు సమస్యలు నుంచి దూరం చేస్తుంది. మనకేం కావాలో మరియు మనం ఏం అవ్వాలో కూడా ఒక క్లారిటీ తెచ్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి. మనకు కావాల్సిన వాటిపై ఫోకస్ చేయొచ్చు. మనం చురుగ్గా నిర్ణయం తీసుకోవడానికైనా కొత్తగా ఆలోచించడానికైనా మన మనసు ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. నెంబర్ 2, పవర్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఎనిమీస్. ఇది చాలా మంచి టాపిక్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మెయిన్గా మన అపోనెంట్స్ని ఫేస్ చేస్తున్నప్పుడు మౌనమే మన స్ట్రాంగ్ వెపన్. మనం సైలెంట్గా ఉన్నప్పుడు స్పష్టంగా క్లియర్గా ఆలోచించడానికి టైం దొరుకుతుంది కదా. మన అపోనెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు లేదా మన నెక్స్ట్ మూవ్ ఏంటో తెలియకపోవచ్చు. అదే మన మెయిన్ అడ్వాంటేజ్. మౌనం యొక్క శక్తిని స్వీకరించడానికి మనకి అనుకూలంగా పనిచేయనివ్వండి. ప్రశాంతంగా ఉండు, ఫోకస్గా ఉండి మన అపోనెంట్స్ని మన బిహేవియర్ వల్ల ఎలా స్ట్రగుల్ అవుతున్నారో చూడండి. జీవితం అనే ఆటలో మౌనం గొప్పగా మాట్లాడుతుంది కదా. నెక్స్ట్ 1, ఇట్ ఇంప్రూవ్స్ క్రియేటివిటీ. నిశ్శబ్దంగా ఆలోచించే ప్రదేశంలో క్రియేటివిటీ ఉంటుంది. ఎప్పుడైతే మన మనసు ఇతర శబ్దాలు దూరం అవుతుందో మన మైండ్ ఇంకా క్రియేటివ్గా మారుతుంది. చాలా రైటర్స్, ఇన్నోవేటర్స్, అంతెందుకు మనకి ఇష్టమైన మూవీ డైరెక్టర్స్ వాళ్ళకు వచ్చిన సక్సెస్ క్రియేట్ని సైలెన్స్కే ఇస్తారు. అది ఎందుకో మీకు ఏమాత్రం చిన్న అడ్వాంటేజ్ తెలిసినా కమెంట్ చేయండి వెంటనే పాజ్ చేసి. ఇప్పుడైతే సైలెన్స్ని మనం అలవాటు చేసుకుంటామో మనల్ని మనకే కొత్తగా చూపిస్తుంది. నెక్స్ట్ 1, ఇట్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్. మన భాషలో పట్టు రావడానికైనా నిశ్శబ్దమే కారణం. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మర్యాదగా ప్రవర్తించాలి అని తెలుసుకుంటాం. ఎందులోనైనా యాక్టివ్గా ఉండడం, మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం మైండ్ని షార్ప్గా చేస్తుంది. మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, కోపపడడం, తిట్టడం లాంటివి దూరం చేసి పరిస్థితి బట్టి కొనసాగిస్తుంది. నెక్స్ట్ 1, రెడ్యూస్ స్ట్రెస్. మన లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల టెన్షన్ పడుతూ ఉంటాం. సైలెన్స్ వల్ల మనకు ఉండే బర్డెన్ తగ్గుతుంది. మన మైండ్ని, హార్ట్ని పీస్ఫుల్గా ఉంచుతుంది. సైలెన్స్ని అలవాటు చేసుకోవాలి అంతే. తరచుగా ధ్యానం చేస్తూ, యోగా, ప్రకృతితో ఉండడం చెయ్యాలి. అప్పుడే మనకి నిశ్శబ్దం అలవాటు అవుతుంది. నెక్స్ట్ 1, లాస్ట్ 1 కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. అదే మన ఇంక్రీజ్ సెల్ఫ్ అవేర్నెస్. సైలెన్స్ వల్ల అసలైన మనమేంటో తెలుస్తుంది కదా. మన థాట్స్, ఎమోషన్స్, నమ్మకాలని చాలా క్లారిటీగా ఉంచుతుంది. మనలో ఉన్న భయాన్ని, ఇదే చాలా గొప్ప విషయం. మనలో ఉన్న భయాన్ని, బాధని, టెన్షన్స్ని అన్నీ మేనేజ్ చేస్తుంది. మన లైఫ్ మనకి బాగా కనెక్ట్ చేస్తూ మన జీవితంకి అసలైన అర్థం తెలుపుతుంది. ఫైనలీ నేను చెప్పాలనుకున్న సింపుల్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, ప్లీజ్ స్టే సైలెంట్ అండ్ స్టే ఇన్స్పైర్డ్. మనం రియాక్ట్ అయ్యేబట్టే మనల్ని జడ్జ్ చేస్తారు. మనం ఎంత సింపుల్గా రియాక్ట్ అయిపోతే, అంటే చాలా ఇన్స్టెంట్ రియాక్షన్స్ మన నుంచి వచ్చాయనుకో, దానికి అంత ఊపు ఉండదు. అదే ఆలోచించి ఒక్కసారి మౌనంతో ఉంటే చాలా ఆలోచనలు వస్తాయి. అప్పుడు నువ్వు ఎంత ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతావో నువ్వు చేసే ఒక పనిని వాళ్ళు గెస్ కూడా చేయలేరు. అంటే నీ దాపుల్లో కూడా వాళ్ళు రాలేరు అనమాట. సో ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే ఐ థింక్ యూ లవ్ ద వీడియో. Thanks for watching guys. Please like, share and comment your opinion and subscribe the channel. Thank you for watching. Telugu motivation for you forever.